రైట్. ఈ సమయంలో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. యాకోబు పత్రిక నుంచి గతించిన 2 దినాలుగా అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందును అతిశయింపవలను. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. పరిశుద్ధుడును నమ్మకమైన మా తండ్రి, ఎత్తబడిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. అంగీకరించే హృదయాలు దయచేయండి దేవా. ఉదయకాలం ప్రభు, నన్ను నేను మీ పాదాల చెంత అప్పగించుకుంటున్నాను. నన్ను మీ సెలవు చాటును మరుగు చేసి మీరు మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రభు. అయా పరిశుద్ధ ఆత్మదేవ, మీరే సహాయం దయచేయమని, సరిగా విభజించుటకు జ్ఞానమును దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావానికి అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో మనవులు అడిగి వేడుకొనొచ్చు పొంది ఉన్నానని నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. గతించిన 2 దినాలు మనం ఏం ధ్యానించామో మీరు ఎవరైనా చెప్పగలరా? గతించిన 2 దినాలు యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో మనము 2 సందర్భాలను ధ్యానించాము. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? సైలెంట్గా ఉంటారేంటి? రైట్, నేనే చెప్తున్నాను వినండి. యాకోబు ఎంతగా తగ్గించుకున్నాడో మనం మొదటి వచనంలో చూసాం. 2వ వచనంలో మనకు విశ్వాస జీవితంలో శ్రమలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ శ్రమలలో మనం ఓర్పు కలిగి నిలబడాలి, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తూ దేవుని మీద ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. నిన్న చూసినటువంటి విషయం ఏంటంటే, శ్రమలను మనం గెలవాలి అని అంటే మనకు ఖచ్చితంగా జ్ఞానము చాలా అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాము. దైవికమైనటువంటి జ్ఞానం అవసరమని నేర్చుకున్నాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి లేఖనాన్ని చూద్దాము. మరలా చదువుతున్నాను చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 9, 10, 11 వచనాలు కలిపి ఉంటాయి. చూద్దాము. ఈ 3 వచనాల నుంచి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలను అనేటువంటి మాటను యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసములో ఉన్నటువంటి 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరంట? ఒక వ్యక్తి దీనుడు, మరొక వ్యక్తి ధనవంతుడు. అందుకే రాత్రి కూడా నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ టాపిక్ ముందుగానే పెట్టడం జరిగింది. దీనుడు ఉన్నత స్థితి, ధనవంతుడు దీనస్థితి. అసలు మనం మొదటిగా ఇక్కడ గమనిస్తే 2 వ్యక్తుల్ని యాకోబు భక్తుడు పేర్కొన్నాడు కదా, వారిద్దరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒకడేమో దీనుడిగా ఉండి పేదవాడుగా ఉన్నాడు, మరొకడేమో ధనవంతుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మొదటిగా చెప్పబడినటువంటి వ్యక్తి విషయంలో కలిగినటువంటి ఉన్నత స్థితి ఏంటి? మొదటిగా చెప్పబడినటువంటి వ్యక్తి విషయంలో కలిగినటువంటి ఉన్నత స్థితి ఏంటి అనే ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12, 13 వచనాలు చదివే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12, 13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. చూడండి, దీన దశలో ఎందుకు అతిశయించమంటున్నాడు అంటే దీనునికి కలిగినటువంటి ఉన్నత దశలో ఎందుకు దీనుని అతిశయించమంటున్నాడు అంటే, దీనునికి ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగింది. ఏంటి ఆ స్థితి అంటే,
యేసుక్రీస్తు ప్రభువులోనికి రావడం వలన, ఆయనను విశ్వసించడం వలన ఆయన స్థితి ఉన్నతముగా హెచ్చించబడింది. ఆ స్థితి ఏంటి అనంటే సాక్షాత్తు దేవునికి పిల్లలుగా మార్చబడేటువంటి అవకాశము దక్కించుకున్నాడు. ఈరోజు ఆ దీనుడు మాత్రమే కాదు, మనలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరిస్తారో మనమందరము కూడా దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతాము. ఇది ఆ దీనునితో పాటు మనకు కలిగినటువంటి ఉన్నత దశ, మనకు కలిగినటువంటి ధన్యత. అందుకే యాకోబు భక్తుడు ఆ కోణంలో రాస్తా ఉన్నాడు. ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో, అక్కడ వాస్తవానికి మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తులు మనం చూపించాం కదా. అయితే విశ్వాసములో ఉండి దీనస్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అలాగుననే విశ్వాసంలోనికి వచ్చినటువంటి డబ్బున్న వాళ్ళు, యూదులు, ధనవంతులు కూడా అనేక మంది అక్కడ మనకు కనబడతా ఉంటారు. అయితే వీళ్ళిద్దరిని, ఒకరిని ఆదరిస్తున్నాడు, ఒకరిని సరిచేస్తూ ఉన్నాడు. అయితే దీనుని ఆదరిస్తూ ఉన్నాడు. నీకు కలిగినటువంటి ఉన్నత స్థితి అనగా నువ్వు దేవుని కుమారుడుగా చేయబడ్డావు, నువ్వు దేవుని వారసునిగా చేయబడ్డావు, అందుకే నీ ఉన్నత దశలో నువ్వు అతిశయించు అని చెబుతూ ఆ కింద మనం చదివినటువంటి లేఖనంలో చెబుతా ఉన్నాడు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడ్డాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు అనంటే చాలా చక్కని మాట రాస్తాడు. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని అంటాడు. దేవుడు ఏర్పరచుకొనలేదా అనే విషయాన్ని ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడతాడు. అయితే ఆ ముందు సందర్భాన్ని మనం రేపు ఎల్లుండి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ లోక విషయంలో దీనులైనటువంటి వారిని, ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి దేవుడు దీనులను ఏర్పరచుకున్నాడంట. అందుకే వాక్యం చెబుతుంది కదా, దేవుడు దీనుల పక్షమున వ్యాజ్యమాడేవాడు. ఆయన దీనులను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన అనాథగా విడిచిపెట్టేవాడు కాదు, మన ప్రార్థన ఆలకించకుండా ఉండేవాడు కాదు. ఆయన దీనులను, దరిద్రులను ధనవంతులుగా చేయడానికి సర్వ సంపదను విడిచిపెట్టి, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినట్లుగా లేఖనాలు మనకి బోధపరుస్తూ ఉన్నాయి. ఈరోజు అందుకే అక్కడ మనం చూస్తే ఆ దీనుడితో అంటున్నాడు, నీకు కలిగినటువంటి ఉన్నత స్థితిలో నీవు అతిశయపడు, ఆనందించు, సంతృప్తి కలిగి జీవించు. ఎందుకు అనంటే నీవు క్రీస్తులోనికి వచ్చావు, నువ్వు ఆయన కుమారునిగా మార్చబడ్డావు. కుమారునిగా మార్చబడ్డమే కాదు, నీవు వారసునిగా మార్చబడ్డావు, వారసురాలిగా మార్చబడ్డావు. అది నీకు వాగ్దానముగా దయచేయబడుతుంది అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం సరిగ్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా ఈ సందర్భం మనకు అర్థమవుతుంది. అయితే మనం మొదటి వ్యక్తిని చూసాము. ఆ మొదటి వ్యక్తి తన కలిగినటువంటి ఉన్నత స్థితిలో సంతోషించాలి, అతిశయించాలని యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక రెండో వ్యక్తి గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే, రెండో వ్యక్తిని ఏమంటున్నాడు అని మనం జాగ్రత్తగా చూడగలిగితే, ధనవంతుడైనటువంటి సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలను అని అంటా ఉన్నాడు. ధనవంతుడు దీనదశలో ఎలా అతిశయించగలుగుతాడు? అసలు దీనదశ అని ఎందుకన్నాడు? వాస్తవానికి అక్కడ ఎవరికి రాస్తున్నాడు? చెదిరిపోయినటువంటి 12 గోత్రముల వారికి, యూదులకు ఈ యొక్క పత్రికను రాస్తున్నట్లుగా మనం మొదటి వచనంలో చదివాం. అయితే ఇక్కడ ధనవంతులుగా ఉన్న వారిలో చాలామందికి ధనాపేక్ష అనేది ఒకటి ఉండిపోయింది. గర్వంతో నింపబడిన వారిగా ఉన్నారు. లోక సంబంధమైనటువంటి విధి విధానాలతో నింపబడిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ విశ్వాసం విషయంలో దీనులుగా ఉన్నవారు ఉన్నారు, అలాగే విశ్వాసం విషయంలో గర్వంతో నిండిన వారు కూడా మనకు కనబడతారు. అయితే ఈ సమయంలో ఇక్కడ
యాకోబు భక్తుడు ధనవంతుడితో ఎలా మాట్లాడుతున్నాడంటే, ధనవంతుని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తను మార్చుకోమని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీ దీనదశ యందు నీవు అతిశయింపవలను అంటా ఉన్నాడు. ఎందుకు దీనదశలో అతిశయించాలి? దీనదశ అంటే ఏంటి అని మనం ఆలోచించగలిగితే చూద్దాం. ఇక్కడ క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సమానమే. ఈ ముందు ఏదైతే దీనుని గురించి యాకోబు భక్తుడు చెప్పాడో, ఈ తర్వాత ధనవంతుడి గురించి చెబుతున్నాడో, ఇద్దరిని మనం చూస్తే అక్కడ ఏం చెబుతున్నాడు? యాకోబు యొక్క ఉద్దేశం ఏంటనంటే, విశ్వాసములోనికి అనగా క్రీస్తులోనికి వచ్చినటువంటి ధనవంతుడు తనతో పాటు విశ్వాసంలో ఉన్నటువంటి దీనునితో సమానము అని అంటా ఉన్నాడు. నీకు వాస్తవంగా ఉన్నత స్థితి కలిగి ఉండొచ్చు, ఆస్తులు కలిగి ఉండొచ్చు, నువ్వు అంతస్తు కలిగి ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు, నీకు మంచి హోదా ఉండొచ్చు, నువ్వు ధనవంతుడివే అయి ఉండొచ్చు. కానీ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత నీవు ఆ దీనునితో సమానము అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనితో సమానం అని చెప్పే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే నిజమే. మనం చూడగలిగితే గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాల్లో చక్కగా పౌలు భక్తుడి మాటలు రాస్తూ ఉంటాడు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ మనం చదివాం, దీనునికి ఏ దశ కలిగింది? ఉన్నత దశ కలిగింది. అనగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తను గ్రహిస్తున్నాడు, నేను దేవుని వారసుడను, దేవుని కుమారుడను, ఆయన రాజ్యానికి, నేను వాగ్దానం చేయబడినటువంటి రాజ్యానికి వారసునిగా చేయబడుతున్నానటువంటి ఉన్నత దశ దీనునికి కలిగింది. కాబట్టి దాన్ని గుర్తెరిగి అతిశయించాలి అని అంటా ఉన్నాడు. అయితే ధనవంతుడికి హెచ్చరిస్తూ తనతో మాట్లాడుతూ అంటున్నాడు, మనము క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తును ధరించుకున్న వారిగా ఉండాలి, క్రీస్తును ధరించుకొని జీవించాలి. అయితే క్రీస్తులోనికి వచ్చాక గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, మీరందరూ కూడా యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు, ఒక్కటిగానే ఉన్నారు, సమానంగా ఉన్నారు. దేవుని యందు పక్షపాతము లేదు, సంఘములో పక్షపాతం ఉండకూడదు, దేవుని విషయంలో, విశ్వాస విషయంలో పక్షపాతం ఉండడానికి వీలు లేదు అనేటువంటి విషయము ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను చెప్తున్నాను, ఈ మొదటి అధ్యాయం అంతా కూడా తర్వాత అధ్యాయాలకి హెడ్డింగ్గా కనబడుతుంది మనకి. తర్వాత 4 అధ్యాయాలు కూడా ఒక హెడ్డింగ్లా కనబడుతుంది. తర్వాత మనం ఇంకా యాకోబు భక్తుడు ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, అంటే ఇంకా క్లియర్గా మనకి చెబుతూ ఉంటాడు. అయితే ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, మరి ఎవరునూ లేదు, అందరూ కూడా క్రీస్తునందు సమానమే, అందరూ ఒకటే, మనమందరం కూడా ఏకముగా ఉన్నవారమే, మనమందరం కూడా సమానులమే అని అంటా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే యాకోబు గారు ధనవంతుడితో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే, నాయనా జాగ్రత్తగా వినండి, ధనవంతులారా జాగ్రత్తగా వినండి, మీరు క్రీస్తులోనికి వచ్చారు, వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకొని మీకున్నటువంటి ధనాపేక్షను విడిచిపెట్టాలి, మీ గర్వాన్ని విడిచిపెట్టాలి, మీ స్వనీతిని విడిచిపెట్టాలి. తర్వాత దేవుని ఎదుట నీ పలుకుబడి కానీ, నీ ఆస్తి కానీ, నీ హోదా కానీ, నీ పేరును బట్టి కానీ నీవు అతిశయించడానికి వీలు లేదు, అలా అతిశయించేవానిగా ఉండడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇలా ఉంటే గనక, ఇలాంటి వైఖరి గనక మీలో ఉంటే గనక మీరు నరకానికి అప్పగించబడతారు అనేటువంటి ఉద్దేశంతో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటాడు. యాకోబు పత్రిక గురించి చరిత్రకారులు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? యాకోబు పత్రిక గురించి చరిత్రకారులు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే,
యాకోబు పత్రిక అంట చదవడానికి చాలా సులువుగా ఉంటుందంట, కానీ పాటించడానికి చాలా కష్టంగా ఉంటుందంట. చాలా కష్టంగా ఉంటుందంట. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఆ మార్గం గుండా బోధిస్తా ఉన్నప్పుడు ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చి, బోధకుడా, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుడు చెబుతాడు, నీవు నీ దేవుణ్ణి ఆరాధించాలి, తర్వాత ఆ నీ దేవుని పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను ఆరాధించాలని చెప్పేసిన తర్వాత నీ ఆస్తి అంతా అమ్మి తనంతట నేను ఆజ్ఞలన్నీ పాటిస్తా ఉన్నాను, ఆజ్ఞలో ఏది తప్పిపోవట్లేదు, అన్ని పాటిస్తున్నాను అని అంటే, తాను ధనవంతుడని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు, నీ ఆస్తి అంతా అమ్మి బేదలకు పంచిపెట్టేయని అంటే, ఆ ధనవంతుడు తనలో ఎంతో నొచ్చుకొని సైలెంట్ గా వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ పరిస్థితి కూడా, యూతులలో అనేక మంది ధనవంతులు ఉన్నారు, దేవుని విశ్వసించిన వారిలో ధనవంతులు ఉన్నారు. యాకోబు ఆ సమయంలో ఆ పత్రిక రాస్తా ఉన్నప్పుడు, ఆ చెదిరిపోయినటువంటి 12 గోత్రాలకి రాస్తా ఉన్నప్పుడు వారిలో కొంతమంది ధనవంతులుగా ఉన్నారు. అయితే వారు తమ గర్వాన్ని విడిచిపెట్టాలి, తమ అహాన్ని విడిచిపెట్టాలి, తమలో ఉన్నటువంటి స్వార్థాన్ని విడిచిపెట్టి నా అనేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి అని యాకోబు భక్తుడు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. నిజమే, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనమందరము సమానమే. నా దగ్గర డబ్బున్నంత మాత్రాన నేను దీనిని తక్కువ చేయడానికి వీల్లేదు, నా ముందున్న సహోదరుని నేను తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు అని తనంతట తాను తెలుసుకోవాలి అన్నట్లుగా యాకోబు భక్తుడు రాస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఆ కింద వచనాన్ని చూద్దాము. 10వ వచనం, యాలి అనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడిగాలు కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వులు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును, తన నడకలలో వాడిపోవును అని అంటా ఉన్నాడు. ఎప్పుడు వాడిపోతాడు అని అంటే, తను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించకుండా, ప్రభువును ధరించుకోకుండా, ప్రభువుకు కలిగిన మనసు కలిగి ఉండకుండా, తన గర్వాన్ని విడిచిపెట్టకుండా, లోకానుసారంగా ఇంకా అదే అధికారంతో ముందుకు వెళుతున్నట్లయితే గనక, తనకున్న స్థితిని బట్టి అతిశయించేవాడిగా కనబడుతుంటే గనక వాని యొక్క ప్రయత్నాలు ఫలించవు అనేటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. అతడంతా ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును అని అంటా ఉన్నాడు. ఈరోజు నేను అంటున్నాను, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనందరము సమానమే. గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, మరెవరు లేదు, గొప్పోడని లేదు, పేదోడని లేదు, ధనికుడని లేదు, భేదవాడని లేదు. మనమందరం కూడా క్రీస్తులో సమానం అనేటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము ధనవంతుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దీనుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజమే, దీనునితో పాటు మనం అందరము కూడా, చూడండి, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? దీనులుగా ఉన్నవారిని, దరిద్రులుగా ఉన్నవారిని ధనవంతులుగా చేయడానికి. ధనవంతులుగా అనగా రాజ్య వారసులుగా, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి దేవుడు మానవ రూపుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరొక వచనంలో మనం చూస్తాం, జ్ఞానులను సిగ్గుపరచడానికి దీనులను ఆయన పెంట కుప్పల మీద నుండి లేవనెత్తేవాడిగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం యాకోబు పత్రిక 2:5 చూసాము, ఆయన ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసి ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని పొందుకుని పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాం. ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని కూడా ఒక విషయం నిమిత్తము ఏర్పరుచుకున్నాడు. దేని కొరకు మనల్ని ఏర్పరుచుకున్నాడు అని అంటే, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ ఆయన కొరకు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడ్డానికి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఈరోజు విశ్వాసములో కొనసాగుతున్నటువంటి మనము ఆ విషయాన్ని గ్రహించి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మన విశ్వాసానికి ఎన్ని పరీక్షలు కలుగుతున్నా కూడా మనకు కలిగేటువంటి ఆ బహుమానము పొందవలనని గురి వద్దకు మనం పరిగెత్తాలి. పౌలు అదే అంటాడు కదా, నాకు కలగబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవిగా కనిపించట్లేదు అని అంటాడు. నేను పొందబోయే ఆ మహిమ ఎదుట అని అంటా ఉన్నాడు. ఈరోజు మనము పొందబోయేటువంటి ఆ మహిమ ఎదుట మనకు ఈ లోకంలో కలుగుతున్నటువంటి శ్రమలు
మనము ఎన్నతగినవిగా ఎంచకూడదు. ఈ శ్రమలు మనము జ్ఞానముతో ఓర్పుతో వాటిని ఎదిరించి జయించాలి. మనము మనంతట మనం జయించలేము కానీ దేవుని జ్ఞానముతో మనం జయించాలని గతించిన దినం మనం ధ్యానించాము. కాబట్టి దీనుడు గ్రహించినట్లుగా దీనుడు తన ఉన్నత దశలో ఎలా అయితే అతిశయించాడో, నేను చెబుతున్నాను, ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో, తమకు కలిగిన స్థితిని గట్టిగా పట్టుకొని సంతృప్తి కలిగి దేవుని కొరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుతారో వారు నిజముగా అతిశయిస్తారు. ఎందుకు అతిశయిస్తారంటే, నేను మరణించిన తర్వాత నా ప్రభు నాకు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోకానికి నేను వెళ్ళిపోతాను అనేటువంటి నిశ్చయత కలిగిన వాడిగా ఉంటాడు. అయితే ఈ యొక్క ధనవంతుల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, భేదాభిప్రాయాలు మార్చేసుకోవాలి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనమందరము సమానమే. దేవునికి పక్షపాతము లేదు. ఆయన అన్ని జనుల మీద, మన మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అన్ని జనుల మీద, మన మీద కూడా సూర్యుడిని ఉదయింప చేస్తా ఉన్నాడు. అందరి పట్ల ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. ఏకరీతిగా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఆయనలో ఎలాంటి పక్షపాతము లేదు. ఆయనను ధరించుకున్నటువంటి మనలో పక్షపాతము ఉండడానికి వీలు లేదు. తారతమ్యాలు ఉండడానికి వీలు లేదు. రంగును బట్టి భేదాభిప్రాయాలు చూపించడానికి వీలు లేదు. మనకున్న స్థాయిని బట్టి భేదాభిప్రాయాలు చూపించడానికి వీలు లేదు. దీని నిమిత్తము మనం 2వ అధ్యాయంలో ఇంకా క్లియర్ గా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనలో ధనాపేక్ష ఉండడానికి వీల్లేదు. ఎందుకనంటే ధనాపేక్ష సమస్త కీడుకు మూలము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి మనలో ధనాపేక్ష ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, నా అనేటువంటి గర్వం ఉండకూడదు. మన స్వచిత్తం జరిగించడానికి వీలు లేదు. మనం క్రీస్తును ధరించుకొని నాకు అతిశయించుటకు కారణం ఏమీ లేదు గనుక నేను క్రీస్తును బట్టే అతిశయించుచున్నాను అని పౌలు భక్తుడు అంటాడు. కాబట్టి పాత నిబంధనలో కూడా అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించాలనే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత, విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మన స్థితిగతులను బట్టి కానీ, మన కులాన్ని బట్టి కానీ, మన హోదాని బట్టి కానీ, మన యొక్క పరిస్థితులను బట్టి కానీ మనము అతిశయించడానికి వీలు లేదు. నువ్వు దీనుడు అయినా ధనవంతుడు అయినా నీవు క్రీస్తును బట్టే అతిశయించాలి. క్రీస్తు నీకు ఇచ్చిన స్థితిని బట్టే అతిశయించాలి తప్ప లోక సంబంధమైన రీతిలో నువ్వు అతిశయించడానికి వీలు లేదు. కాబట్టి మనం అందరము కూడా క్రీస్తులో సమానులము. మనము క్రీస్తును ధరించుకొని ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా నడిచే ప్రయత్నము చేయాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో నిత్యముగా మనము పరలోకానికి వెళ్ళగలుగుతాము. అలా కాకుండా ధనవంతుడు ఒకవేళ ధనవంతునిగా ఉంటూ లేదా లోకానుసారంగా మనం జీవిస్తూ గర్వంతో నిండిపోయి, ధనాపేక్షతో నిండిపోయి ఉంటే గనక ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి దీనుని నుండి అలాగే ధనవంతుని నుండి ఈరోజు ఈ నేర్చుకున్నటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకుందాం. అలాగా వాటి ప్రకారం మనము కూడా